అది వాటర్ పడుతుంది. అది వాటర్ పడుతుంది. బియ్యం కడుపు కనీసం చాయ్ కూడా పెట్టుకోలేము ఇంతవరకు. బిందె నీళ్లు కొనుక్కోపోయినాము, నీళ్ళట ఫిల్టర్ కాడ కొనుక్కోపోయి వండుకున్నాము. ఇప్పుడు ఎవరికి చెప్పినా స్పందిస్తలేరు. మాకు నీళ్ళు బోరింగ్ కూడా లేదు. మేము ఎన్ని రోజులు ఇట్లా కొనుక్కోపోయి వండుకుంటాము. తానాలు ఏం చేస్తాము? తానాలు చేస్తే ఒక్క బోర్డింగ్ లేదు, నీళ్ళ ట్యాంక్ లేదు, ఈ కరెంట్ ఉండలేదు. శాతం అయితే లేదు. నీకు ఆడిపోతుంది వాసన, మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. ఇక ముసలి దాన్ని బట్ట స్నానం చేస్తామంటే కూడా నీళ్ళు లేవు. మాకు శాతం అయితే లేదు. ఏడుకెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. అడిగిరా నీళ్ళ కోసం మరి ఇదే ఇది అని అందరు తిరుగుతారు. తెల్ల తెల్ల బట్టలు పట్టుకొని తిరుగుతారు. ఇవాళ ఎవరు ఈ కష్టం ఎవరు నిర్ణయం చేస్తారు? లేరా? ఈ ఊరికి పట్టేది లేరా? సర్పంచ్ లేరా? ఎవ్వరు లేరా? ఈ వాడ కట్టుకోరు. శాతగానోడు ఉన్నాడు, శాతగానోడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. స్కూల్ పిల్లలకు తానం చేయక పంపించారు 2 రోజులకోలే. మరి స్కూల్ పిల్లలు ఇట్లే పోతారా? తానాలు చేయక ఇంటికాడ ఉన్న రైతు ఇట్లే ఉంటుందా? వాళ్ళు ఏం తానాలు చేస్తారు? ఏం బట్టలు వెండుకుంటారు? ఎట్లా పోతారు వాళ్ళు? ఎన్ని రోజులు ఇట్లా ఎడతారు? ముసలి ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఈ గల్లికి ఏమైనా బోర్డింగ్ ఉందేమో చూపించు మరి. ఈ గల్లికి ఏమైనా నీళ్ళ ట్యాంక్ ఉన్నదేమో చూపించు మరి. ఈ నెలలు ఇట్లా బంద్ అయితే మేము ఎట్లా పడతాము? ఇదే నా లెక్క. ఈ ఊళ్ళోనే ఇట్లా నడుస్తుంది. మిడితోటి ఊళ్ళే పేరు పెద్దగా ఉంది. ఏమన్నంటే మండల ఆఫీస్ అంటారు. మండల ఆఫీస్ అన్నట్టే కానీ మంటగా వచ్చినట్టే ఉన్నది. 5-6 రోజులు పొద్దుకి రాదు, పొద్దుగల రాదు. మనుషులం కదా, పశువుల మేము దోమలు కరిచి సచ్చి తెల్లం దాకా కూర్చుంటాం. పొద్దాక పని చేసి వస్తాం, తెల్లం దాకా ఈగలు కొట్టుకుంటూ కూర్చుంటామా మేము? ఎవరన్నా ఈ ఊరికి పట్టించుకుంటారు ఉన్నారా? ఎవరు ఉన్నారు పట్టించుకుంటారు? అందరు మేమే 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 ఉన్నాం కదా అని అంటారు. ఇవాళ ముందటికి వచ్చి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారా? ఈ గల్లికి వచ్చి చూడు ఈ టైంలో మీరు ఎవరన్నా మాట్లాడదానికి నీళ్లకు ఎవరు పట్టించుకుంటలేరు. వండుకుంటాను కష్టం అవుతుంది. మేము ఎక్కడ పోయి ఎత్తుకొచ్చుకోవాలి? ఇక్కడ బోరింగ్ కూడా లేదు, బోరు లేదు, ఎవరు లేరు. నల్లలు వస్తలేవు. 5 రోజులు ఆయన నల్లలు రాక తానాలు చేయక అట్నే ఉంటాం. మా స్కూల్ పిల్లలకు లేట్ అవుతుంది. వండుకుందామంటే నీళ్లు లేవు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కరెంట్ లేదు. కొనుకొచ్చుకుంటే ఎప్పటికుంటాయా? కాలం అయితే లేదు. కైకిలు పోదామంటే కైకిలు దొరుకుతలేదు. ఉన్న బోర్లు పోస్తలేవు. ఉన్న బోర్లు అన్నా మంచిగా వేసిన బోర్లు అన్నా మంచిగా చేస్తానికి సర్పంచ్ లేరు. రేపు నుంచి మస్తుగా వస్తారు లీడర్లు, కానీ ఎవరు పట్టించుకుంటారు లేరు. మన ఊరికి సర్పంచే లేడు. ఇంత పార్టీ ఏ ఊరికాడ లేదు. ఇంత అద్దుమానం ఈ ఊరికాడనే ఉంది. ఏడుగాడ మింగతానికే ఉన్నారు కానీ సాయం చేస్తానికి ఎవరు లేరు. మిడితోటి ఏ ఊళ్ళే గల్లి గల్లికి ఇక్కడ మోల్రు తీస్తలేరు, వార్డు నంబర్లు లేరు, సర్పంచులు లేరు అంటుర్రు. గ్రామ పంచాయతీలకు పోతే మోల్రు పట్టించుకుంటలేరు, నీళ్ళ కూరకి పట్టించుకుంటలేరు. బోల్రా ఉన్నాయి, ఉన్న బోల్రన్నా సాఫ్ చేస్తలేరు. మోటార్లు వీకిర్రు, గడ మీద పెట్టిర్రు. ఒక్కలకు నీళ్లు లేవు. చిన్నపిల్లలు ఉన్నారు, దొడ్డి కోతే అడుగుదామన్నా నీళ్లు లేవు. వైప్స్ తెచ్చుకుంటా తుడుతున్నాము, ఒక్క సుక్క నీళ్లు లేవు. కరెంట్ లేదు. దోమలు అవి ఏంది వైరస్ వస్తుంది పిల్లలకు, చిన్న పిల్లలకు. దావకాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాము. ఏ వాళ్ళైనా పట్టించుకునేటోళ్ళు లేరు ఇక్కడ. ఈ గల్లీకి మొత్తమే ఏం లేదు. వాటర్ వేస్తలేదు. వాటర్ మొత్తం ఇప్పుడు ఎన్ని 5-6 రోజులు వారం రోజులకు వచ్చే వాటర్ వస్తలేదు. ఏది వస్తలేదు. మరి కొనుకొచ్చుకుంటున్నాము. బాయిల కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటున్నాం. ఎంతగానో ఎత్తుకొచ్చుకుంటాం. బాయిల కాడికి వెళ్ళి బట్టలు ఎత్తుకుపోయి వెనకట బాయిల కాడ చెల్లరలో విండినట్టు బాయిల కాడ విండుకొచ్చుకుంటున్నాము. వాటర్ నీళ్లు ఫిల్టర్ వాటర్ కొంటపోయి వండుకుంటున్నాము. అది కూడా కరెంట్ ఉంటేనే అవి వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా కొనుక్కుందామన్నా కానీ గింత అద్మానం ఉంది. వీడిదొడ్లే కరెంటే లేదు. దోమలు ఇప్పుడు కరెంట్ లేనే లేదు. దోమలు కుచ్చి పోరగాన్లు ఇంత దద్దులు వచ్చి వైరస్ వస్తుంది. చెప్పిరామా సార్ నీళ్ళ గురించి ఎవరికి చెప్తే సర్పంచ్ లేరంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. సర్పంచ్ లేదమ్మా, అదేంటి వార్డు నంబర్లు లేరు, మేమేం చేస్తాము అంటారు. మోళ్ళు అయితే ఇట్లున్నాయి. మోళ్ళు
ఒక్క దోమల మందు కొడతలేరు, మోటార్ పంట పౌడర్ ఎత్తలేరు, ఏది లేదు, మోటార్ తీసుడు లేదు, పౌడర్ వేసుడు లేదు, దోమల మందు కొట్టుడు లేదు. మరి ఇది పరిస్థితి ఉన్నరా లేరా ఎవరన్నా? ఓట్లకు వచ్చినాడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాం. చేయించురానంటే నేనేం చేయాలమ్మా? నేను ఇప్పటికి 6 లక్షలు ఖర్చు పెట్టుకున్నా సొంతంగా, సర్పంచులు లేరు, ఎవరు లేరు, నేనేం చేయాలి, ఎంతగానో పెట్టుకోవాలని అన్నాడు సార్. మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బట్టలు తీసుకొని బాయిల కాడికి విండు కచ్చుకుందామని అంటే ఆడ కూడా కరెంట్లు ఉంటలేవు, కుండడు వస్తలేవు, అవి కూడా ఏం చేయమంటుండ్రు. ఇప్పుడు పిల్లలకు స్కూల్కు టైం అవుతుంది, ఆ స్కూల్కి తానం చేపిద్దామంటే కూడా నీళ్ళు లేవు, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. సార్ అడిగితే అట్లా అన్నాడు. నేను నా సొంతంగా ఖర్చు పెట్టుకున్నా, నేనేం ఇంకేం చేయాలమ్మా, నాకు ఇష్టం ఎవరు లేరని అన్నాడు. మిరుదొడ్డి గ్రామం మండల హెడ్ క్వార్టర్లో గత 3 రోజులుగా భగీరథ వాటర్ రాక ప్రజలు, పిల్లలు, విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీళ్లు రాక, లేక, స్కూల్కి పోక, కరెంటు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోయి అధికారులను సమస్యలు అడిగితే నిధులు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారని నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, తర్వాత ఆర్డీఓ, కలెక్టర్ కానీ తొందరగా స్పందించి ఈ భగీరథ వాటర్ను ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పొద్దున, ఉదయము, సాయంత్రము 2 పూటలు కూడా భగీరథ వాటర్ను సప్లై చేయాలని చెప్పేసి మేము అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో తీసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రోజు 2 పూటలు వస్తుండే వాటర్. ఇప్పుడు ఇది ఎండాకాలం కూడా కాదు, వానాకాలం లోపలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, మల్లన్న సాగర్కు నీళ్లు డంపింగ్ చేయకపోవడం కారణంగా, అక్కడి నుంచి భగీరథ వాటర్కు నీళ్లు వెళ్ళకపోవడం కారణంగా నీళ్లు రాక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. దాంతో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. బిడ్డ, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏమనుకుంటారో, రాబోయే రోజులలో దగ్గరలోనే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. నీళ్లు, మోర్లు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు వెంటనే కల్పించకపోతే రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులను కానీ, ప్రజాప్రతినిధులను అందరూ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.